ప్రేమా సార్. ఆ ప్యూన్ పోస్ట్ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని లోపలికి పంపించు. అలాగే సార్. నమస్కారం సార్. నీ పేరు బోస్ అన్నమాట. అందరూ అలాగే పిలుస్తారండి. ఓహో, ఇప్పుడు నేను ఒక చాలా సులభమైన ప్రశ్న అడుగుతాను. నువ్వు చాలా కష్టమైన సమాధానం చెప్పాలి. చెప్పిన సమాధానం చాలా బాగుండాలి. అడుక్కోండి. ఏంటి నేను అడుక్కోవాలా? ప్రశ్న అండి. ఓహో, ఒక మనిషికి ఎన్ని కాళ్ళుంటాయి? 6 కాళ్ళండి. 6 కాళ్ళ? అదెలా? మనిషికి మామూలుగా 2 కాళ్ళు ఉంటాయి కదండి, అవి కాక మోకాళ్ళు 2 ఉంటాయి కదండి, అటు కింద అరికాళ్ళు 2 అండి, మొత్తం 6 అండి. సులభమైన ప్రశ్నకు చిత్రమైన సమాధానం చెప్పి నన్ను ఓడించావు కాబట్టి నీకు ఉద్యోగం ఇవ్వను. సార్ అలా అనకండి సార్, నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం. ఎందుకంటే నాకు భర్త లేని ఒక అక్క ఉంది సార్. అలాగా? అదేంటో విచిత్రం, నాకు కూడా ఇంకా పెళ్లి కాలేదు. ఆ జన్మ బ్రహ్మచారిణి. అదేంటో కానండి, మా అక్క ఫేసు డిటో సౌందర్య, కళ్ళు ఐశ్వర్యారాయ్, నడు సిమ్రాన్, ఇక కాళ్ళు రంబకాళ్ళు. అవునా? మా అక్క మీద ఒట్టు. నాకు సరైన జోడి వీడక్కే. వీడికి ఉద్యోగం ఇచ్చి కాకాపట్టి వీడక్కను నా భార్యను చేసుకుంటా. ఏంటి అంత ఆలోచనలో పడ్డారు? నో ఆలోచన. మీ అక్క నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నీకు ఉద్యోగం ఇస్తాను, అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకొస్తాను, ఇక్కడే ఉండు. ఓ టైప్ అమ్మాయి. ఏంటి? మేనేజర్ గారి వీక్నెస్ సీక్రెట్ చెప్పి నాకు ఉద్యోగం వచ్చేలా చేసావు. థ్యాంక్ యూ. వెల్కమ్. హలో, నువ్వేనా జానాబెత్తుల జానమ్మవి? అవును. నాకు స్పైడర్ మ్యాన్ డ్రెస్ కుట్టివ్వాలి. నీకు డ్రెస్ కుట్టాలా? నేను జెంట్స్ స్పెషలిస్ట్ ని, బాయ్స్ కుట్టను. ఏమో, నేటి నిక్కర్లే రేపటి ప్యాంట్లు, నేటి బాయ్స్ రేపటి జెంట్స్, తెలుసుకా? ఆహా, నీకు మాటలు బాగా వచ్చనమాట. నీ టైపు నాకు నచ్చింది, కుడతలే దా. లక్ష్మి, కొలతలు రాసుకో. అలాగే. 1 2 బెత్త, 2 జాన్ల బెత్త, చేతి పరువు. అమ్మో నాన్న, అతను మీ అయ్యో కనపడుతున్నాను, నన్ను తాకి. చిలుపులాడు ఏంటిది? లోపల నొక్కపో. రండి, ఏంటిలా వచ్చారు? ఏం చెప్పమంటావు జానమ్మ, మా ఆవిడ్ని చూస్తుంటే ఒంటి మీద టీవీలు వీసీఆర్లు పాకుతున్నట్టుంది. నిన్ను తలుచుకుంటే ఒంటి మీద జాన్లు బెత్తులు పాకుతున్నట్టు రొమాంటిక్ డ్రీమ్స్ వచ్చేస్తున్నాయంటే నమ్ము. గట్టిగా అరవకండి, గోడలకు చెవులంటాయి. ఈ గోళ్ళకి చెల్లునంటే నేను నమ్మను. మా ఆవిడ వచ్చేస్తుంది, నన్ను ఇక్కడ చూసిందంటే మడత పెట్టి మిషన్ మీద కుట్టేయగలదు. నన్ను ఎక్కడైనా దాచేసి అలా లోపలికి వెళ్ళి దాక్కుండి. నువ్వెందుకు వచ్చావా? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. అమ్మ గారిదా నిన్ను ఒంటి మీద చేస్తే అమ్మతో చెప్తాను. బాబు చెప్పొద్దురా. ఏమండి? ఏమండి? విమల్ అడ్వర్టైజ్మెంట్ టైప్ లో ఓ డ్రెస్ కుట్టిస్తారా? ఇక్కడ జెంట్స్ కి మాత్రమే కుడతాం, లేడీస్ కుట్టాం. ఇది నా టైపు. అలాగా? మీ షాప్ చాలా బాగుందండి, ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా? దాని గురించి చూడండి. ఇంకోసారి వస్తానండి. పర్వాలేదు, చూడండి. మళ్ళీ వచ్చి చూస్తానులేండి. అలాగే. చచ్చలేదు, బతికావు. అమ్మయ్యా. ఎరా గోవిందు, అయ్యా, కత్తిరి కొత్తదేనా? కొత్తదేనండి, ఇయ్యాలే కొన్నాను. ఇయ్యాల కొన్నావు సరేరా, ఇంతకుముందు దీంతో ఎవరికి కత్తిరించలేదుగా? ఇప్పుడే బోనీ చేశానండి. ఎవరికి? అదేనండి మన ఎంపీ గారికి. చిచ్చి, వాడికి కత్తిరించిన కత్తిరితో నాకు కత్తిరిస్తావా? మీరు చాలా అదృష్టవంతులండి, ఎంపీ గారి కటింగ్ చేసిన కత్తిర వాడుతున్నాను. మీకు చాలా లక్ ఉందండి. ఉండబట్టే ఎంపీ పదవి ఉష్కాకైంది. అయ్యా మాజీ ఎంపీ గారు, ఏడు చెప్పండి మరి. నా దగ్గర ఉన్నది ఒకే ఒక కత్తిర, ఏమంటే వేస్తాను, లేదంటే. సుబ్బారెడ్డి గారు నమస్కారం. అయ్యగారికా? మీతో చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాను. చే, నిజం. నాకు తెలుసులేవయ్యా, నీ బావ నిన్ను చంప మీద కొడితే నువ్వు నాతో చెయ్యి కలిపి ఆయన జీవితం మీద దెబ్బ కొట్టడానికి వచ్చావు, అవునా? సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? రై, వాడు పాత చొక్క ఇచ్చి పంపించండి. పాత గుడ్డలు తీసుకెళ్ళడానికి రాలేదు, మరి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? ఎంపీ గారు. ఎవర్రా? ఎంపీ గారా? నోర్మేయండి. రై, నువ్వు కటింగ్ చేయి. ఈ కత్తెర సీటింగ్ ఎంపీలకి లేండి, మాజీలకు కాదు. బయలుదేరదాం మరి, ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎంపీ గారు పిలుస్తున్నారని చాకరీ దగ్గర తీసుకొచ్చావేంట్రా? బాగా చూడండి సార్, మా బావగారు కనపడతారు. చదివినోడు కన్నా ఓరన్న మడేలోడు మిన్న. ఓ నీ పిఠాపురం, నీ జాతకం మారిపోయిందిరా.
ఇంతకు ముందు నీ పక్కనే గాడిదలుండేవి, ఇప్పుడు గన్మెన్లు ఉంటున్నారు. పవరండి మరి. నమస్కారం ఎంపీ గారు. రే బామర్దే, ఆ బుల్లెట్ గారి బట్టలకే బులుగు మందు బాగా ఇట్టేలే. అలాగే బా. పార్లమెంట్ మెంబర్ అయ్యండి ఇట్లా పాతకొట్లు వతకడం ఏంటండి? ఏ రైతు ఎంపీ అయితే వ్యవసాయం చేయట్లేదా, సినిమా యాక్టర్ ఎంపీ అయితే యాక్టింగ్ చేయట్లేదా? ఇది అంతే పట. ఇదేంటండి? పట్టుకుని పిండు. నేనా? నాకు చేత కదండి. పెళ్ళండి, లేకపోతే గుళ్ళని మీ గుండెలో చూసిపోగలవు. పిఏ ఆ పైలిట బట్టలవయ్యా. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే ఏంటే ఇది ఏంటి మా అందరికి దోబీ ఘాట్లు కట్టిస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము కొట్టేసావు కదా, ఇక్కడ దోబీలే ఉన్నారు. ఘాట్లేయ్యా ఘాట్లేయే. అవి వరదలు వచ్చి కొట్టుకెళ్ళేయండి. ఆహా, మరి ఇక్కడ వరదలు వచ్చిన తర్వాత డేట్లో కట్టేస్తుంది. ఊరుకోవయ్యా, ఎంపీ అన్నాడు గంజి పెట్టిన బట్టలుగా పెళ్ళాడాలి, అంతేగాని ఎలిసిపోయిన రంగు బట్టలకి ఏలాడబడిపోకూడదు. పాలెత్తవయ్యా మాజీ. ఇప్పుడు నీకు 3 దారులు ఉన్నాయ్యా. 1, బొబ్బిల ద్వారా ఈ కేసు పరిష్కారం చేయడం. 2, పోలీసుల ద్వారా కోర్టులో పరిష్కారం చేయడం. 3, నువ్వు దొబ్బేసిన డబ్బు సైలెంట్ గా నా చేతిలో పెడితే నువ్వే కట్టించినట్టు నేను కట్టించడం. ఈ 3 నీకేం కావాలో తెలుసుకో. ధర్మపీఠం దగ్గరికి వెళ్తే ఈసారి వేలేస్తారు, కోర్టుకి వెళ్తే జైలుకి వెళ్ళమంటారు. ఎందుకు వచ్చిన గొడవ? డబ్బులు ఇచ్చేసి చేతి దులిపేసుకోండి. డబ్బు కట్టేస్తాను. డబ్బు కట్టలేదనుకో, ఇప్పటిదాకా మీ బట్టలు ఉతికాను, ఇక నుంచి మీ బతుకులు ఉతుకుతా. ఎప్పుడు కనపడిసావట్లే. ఎరా రైస్ పీస్ కింగ్, పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా? ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు. ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు. మీ దోస్త్ ఎక్కడా? దోశ తింటానికి వెళ్ళాడు. చిచ్చి 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 చి, ఎప్పుడు చూడు తిండి తిండి తిండి. ఏయ్, నువ్వేంట్రా చీపురుతో కారు తుడుస్తున్నావు? కారుతో చీపురు తుడిస్తే బాగుండదు కదా సార్, అందుకని. అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్. వాటి కంపే పోగాలేంది ఈ కారు క్లీన్ అవ్వదా? భూమి నా దేశం తదా తదామి, Continue. భూమి నా దేశం తదా స్మరామి, సదా స్మరామి. పక్క సిక్కిన పక్కనే ధర్మం చేయండి బాబు. నీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా? ధర్మాత్ముడు ఇచ్చాడా బాబు? బెచ్చోళ్ళు అరిచాను, తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడు. మరి కాలర్ ఏమైందిరా? వాళ్ళ ఇంట్లో గంగిరేది వచ్చిందంట, గంటేసి దాన్ని మెడలో కట్టడానికి తీసుకెళ్ళాడు. వేరే చూడకన్నా మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటిదాకా ఉన్నాడు, ఇక ఉండడు. ఈయన కూడా కర్ణుడికి కసిరి బెతర్ లాంటి వాడు. ఏ చేయడా వచ్చి పిసిలోరాడు, ధర్మం 10 పైసలు వేసలేడు. ఇదిగా నేనే నీకు 10 రూపాయలు ఇస్తున్నాను, ఓ బ్లేడ్ కొనుక్కున్నా మేసం కొరిగించుకో. ధర్మం గురించి తెలియని దరిద్ర పోడా. నేను వెళ్ళొస్తాను, వెళ్ళొస్తాను. మిలిటరీ మియావ్, ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ రావు ఉన్నారు.